కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు ఘాటు వాసన తెలంగాణను ఇంకా వీడలేదని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన్నీరు అని ఇంటి పేరు ఉన్నంత మాత్రాన పన్నీరు కాలేరని హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఆ అవినీతిపై విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామన్నారు సీఎం. హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటే ఏంటో చూపిస్తామన్నారు. కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి. వేల కోట్లకు పోయింది వాళ్ళ అవినీతి. ఇనిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం, ఏసీబీ ఆర్డర్ చేసినాం. ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని వేల కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము. అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలలే. మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు. ఈరోజు రాష్ట్రం నలుమూలలో జరుగుతున్న విధానాలు, అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. జడ్జిల నియామకాలు కూడా. బీఆర్ఎస్ బీజేపీల కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యానించే వారికి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన విశ్వరూపం ఏంటో చూపిస్తామన్నారు. విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి. ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి. ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎపిసోడ్ పైన రేవంత్ రెడ్డి స్పందించారు. ఉద్యోగంలో ఉంటే ఇవాళ ఆర్ఎస్పీ డీజీపీ అయ్యేవారని తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తే ప్రవీణ్ కుమార్ ఒప్పుకోలేదన్నారు సీఎం. మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు, ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. ఆర్ఎస్ ప్రవీణ్